హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మార్గశిర మాసంలో లక్ష్మీ వారం అండి, 3వ వారము. ఇవైతే కూడా పోయిన వారం అయితే కూడా చేసుకోలేదన్నమాట. ఈ వారం అయితే కూడా మొత్తం ఇళ్ళంతా నిన్న బుధవారం వచ్చేసి ఇళ్ళంతా మొత్తం క్లీన్ చేసుకొని ఈరోజు గురువారం అయితే కూడా తెల్లవారుజామున 5కి లేసానండి. వేసేసరికి బయటికి వెళ్ళాను. మనసు అయితే ఏముంది అబ్బా, అస్సలు ఏమనిపించలేదు అనమాట. అంత ఫుల్ ఒకలాగలా ఉంది అనమాట. చలి అయితే జాస్తి ఉంది. ఎలాగైతే ఏముంది, ఈరోజు పొద్దున్నే పూజ చేయాలని ఇలా పొద్దున్నే స్టార్ట్ చేశాను అనమాట. పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు. పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాతనే ఇంకా వాటికి ఫాస్ట్ చేశాను. పూజా రూమ్ టైల్స్ అన్ని క్లీన్ చేసుకోవడానికి నాకు 1 అవర్ పడుతుంది అన్నమాట. ఎలా ఉందండి? ఈ ప్లేట్లో వచ్చేసి పద్మ ముగ్గేసానండి. పద్మ ముగ్గేసేసి మరొక ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్లో వచ్చేసి కాయిన్స్ వేసి, నా దగ్గర ఎండిది లక్ష్మీ అమ్మవారు ఉన్నారు కదా, ఆయన పెట్టేసి కాయిన్ పెట్టేసి చుట్టూ గౌలు పెట్టేసాను. ఇక్కడైతే కూడా ఈరోజు అయితే కూడా ఈ పీట పెట్టేస్తానని అనుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే కూడా గోమాత అయితే కూడా కలర్ అంతా పోయిందండి. కలర్ పోయింది. అలాగే మనసు నాకు ఒప్పుకోలేదన్నమాట. అందుకే పసుపు అంతా రాసి ఇలా అయితే కూడా బొట్లు పెట్టేసాను. ఇక్కడైతే కూడా మొత్తం అన్నీ క్లీన్ చేశాను. ఇదైతే కూడా కాయిన్స్ అండి. ఇవన్నీ మొత్తం నేను పసుపు నీళ్ళలో కడుగుతాను అనమాట. పసుపు నీళ్ళలో కడిగి అన్నీ ఇలా ఒక ఉతికిన క్లాత్ మీద ఇలా అన్నీ కింద పోసేసి తుక్కకునే ప్లేస్లో అండి క్లాత్ వేసి ఆ క్లాత్ మీద అన్నీ పోస్తాను అనమాట. పోసి ఇలా అనేది మన ఒట్టి బట్టతో అన్నీ ఇలా శుభ్రంగా చేసి కాయిన్స్ అనేవి వేసేస్తాను అనమాట. అలాగే తడితో వేస్తే కన్నా మళ్ళీ 1 వీక్ తర్వాత కదా మనం శుభ్రం చేసుకునేది, అందుకు బాగోదని నేనైతే ఇలా శుభ్రం చేసి ఒట్టి బట్టతో తెలిసి వేస్తాను అనమాట. కొంచెం టైం అయితే పడుతుంది. పటాలను అయితే శుభ్రం చేశానండి. ఇంకా అన్నీ గంధం పెట్టేసి కుంకుమ బొట్లు పెట్టేసేయాలి. బయట అయితే కూడా గడపకంతా కూడా పసుపు అంతా రాసేసాను అనమాట. చాలా పని ఉంటుంది పూజ క్లీన్ చేసేటప్పుడు. చిన్న యూనిలు అండి, కలర్ అయితే ఇలా ఉన్నాయన్నమాట ఆవు కానీ, అందుకే నేనైతే కూడా పసుపు రాసేసి పెట్టేశాను అనమాట. ఇవైతే కూడా లాస్ట్ ఇయర్ మా వారు తిరుపతికి వెళ్ళారు కదా, అప్పుడైతే కూడా ముత్యాలు అక్కడ తిరుపతిలో తెచ్చారు. నేనైతే కూడా వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవిని చేశాను. ఇవైతే కూడా చిన్నవండి, ఎండివి. చాలా ఏళ్ళు అవుతుందంటే ఇది మా అత్త అంటే మా వారి వాళ్ళ అమ్మ తీసుకున్నారనమాట. ఇది తీసుకొని ఒక 20 years అవుతుందన్నమాట. నేనైతే ఏమన్నా పక్కకు పెట్టేసి అన్నారనమాట. అంటే ఇంట్లో ఎవరు మా అత్తమ్మ అనేది వయసు అయిపోయింది నాకు. అయితే కూడా శుభ్రం చేసుకోలేక పక్కకు పెట్టేస్తున్నారు. ఇంకా నేను వచ్చిన తర్వాత వాడుతూ ఉన్నాను అనమాట. వీటిలోకి వచ్చేసి బియ్యం వేసేసి ఇలా లక్ష్మీకి ఇష్టమైనవి కాయిన్స్ గవ్వలు వేసాను అండి. 2 ఉన్నాయి ఇక. దీంట్లోకి వచ్చేసి అక్షింతలు పెట్టేస్తాను అనమాట. ప్రసాదాలు కూడా పెడితే మేలు, కాకపోతే నాకు అక్షింతలు పెట్టుకోవడానికి ఇవన్నీ ఏం లేదనమాట. అందుకోసం నేను దాంట్లో పెట్టేస్తాను. చిన్నది కుంకుమ భరణి అండి ఇది. ఇంట్లోకి చేరేటప్పుడు అయితే కూడా ఇంట్లో ఒకరికి నేనైతే కూడా ఆన్లైన్లో తీసుకున్నాను. 150 ఇది చిన్నది. పూజ రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను, చూపిస్తాను కదండి. చూడండి, ఈ టైల్స్ అన్నీ మొత్తం అన్నీ క్లీన్ చేశాను. 2 weeks అవుతుంది నేనైతే ఏమైనా క్లీన్ చేయక. అందుకు క్లీన్ చేసేసాను. ఇక్కడ ఏమైనా పసుపు అంతా రాసేసాను. ఇంత పెద్ద పొడవైన క్లాత్ లేదు కాబట్టి నా కాడ, అందుకు పసుపు అయితే కూడా అట్లాగే పెట్టవి తీరాలేదు. పసుపు అయితే కూడా రాశిలో పసుపు కుంకుమ అయితే కూడా పెట్టేశాను. పటాలను అయితే కూడా శుభ్రం చేశాను. చందనం కుంకుమ పెట్టాలి. ఇక్కడ పెట్టేసాను అన్నమాట.
ఈరోజు అయితే నామం వేసాను పెట్టేసాను. ఈరోజు అయితే ఉత్తి కుంకుమ బొట్టు పెడతాండి గుండుగా. ఈరోజు నామం వేసాను గడప దగ్గర అండి. ఈ పెయింట్ అనేది మా అబ్బాయికి ఫోన్ ఇవ్వకునేప్పుడు కూర్చొని ఇక్కడ మొత్తం అంతా పీకేస్తామన్నమాట. గడప దగ్గర అయితే కూడా ఇలా రాగి చిన్నది చెమ్ములాగా ఉంది అనమాట. వాటిలోకి అయితే కూడా పసుపు కుంకుమ వేసి ఇలా అయితే కూడా ఫ్లవర్స్ పెట్టాను. గడప దగ్గర అండి ఇలా అయితే కూడా పూజ చేసుకున్నాను. ఎండ అయితే కూడా బాగా వస్తుంది, ఎండలోనే కూర్చోవాలనిపిస్తుంది. తెలిసామండి పెయింట్ అయితే కొట్టించినాము. ఇలా అయితే కూడా కుంకుమ పెట్టేసాను అనమాట. అప్పుడైతే కూడా ఊరికి రౌండ్ పెట్టేస్తాండి. ఇప్పుడైతే కూడా లక్ష్మికి ఇష్టంగా ఉంటాయి, అందుకోసము ఇలా పెడతాను అనమాట. ఓకే అండి, పూజ అయితే కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే, మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.